హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్ అందరికీ. రోజు వచ్చేసి 15 జూలై ఈవినింగ్ అప్డేట్స్ అందించడానికి వచ్చిన మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే వర్క్స్ అయితే ఏమేమి జరుగుతున్నాయని పూర్తిగా చూపిస్తాను. ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తుంటాయి. మనకి పైన చూసుకున్నట్లయితే వెల్డర్స్ అయితే వినాయకుని తలల్ని బిగించేసారు. వినాయకునికి ఒక 3 తలలు అయితే పైన పూర్తిగా అనేది ఫిట్ చేయడం జరిగింది. ప్లస్ నాగదేవతలకు కూడా అప్డేట్స్ ఉన్నాయి. పూర్తిగా దగ్గర నుంచి చూపిస్తాను. మనకి ఖైరతాబాద్ వినాయకుని గురించి చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డొనేషన్ కౌంటర్. ఫస్ట్ వినాయకుని ఒక చిత్రపటం చూపిస్తాను. వినాయకుని చిత్రపటంలో ఏ విధంగా ఉన్నాయో మనకు అదే విధంగా పూర్తిగా అయితే వెనకాల అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వినాయకునికి పైన 3 తలాలు ఉన్నాయిగా, ఆ 3 తలాలు వచ్చేసి మనకు ఫిట్టింగ్ చేయడం జరిగింది. ప్లస్ వెనకాల వచ్చేసి 5 నాగదేవతలు కనిపిస్తున్నాయి. ఆ దేవతలు ప్లస్ చేతులకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే వినాయకునికి వచ్చేసి కుడి ఎడమ వైపులో దేవత మండపాలు ఉన్నాయని చూపించాను కదా. మీకు వచ్చేసి ఇక్కడ వినాయకునికి అయితే కుడి వైపున కుడివైపున ఉన్న కళ్యాణ మండపంలో వచ్చేసి వినాయకునికి సంబంధించిన చెవు భాగాలు, వినాయకునికి అయితే ఏనుగు చెవులు ఏ విధంగా ఉంటాయి ఆకారంలో, అదేవిధంగా మనకు ఏనుగు చెవులు అయితే మనకు చేయడం జరిగింది. ఇక్కడ వినాయకునికి సంబంధించి చెవు భాగాలు అయితే ఇక్కడ వెల్డర్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. మరికొన్ని రింగులు అవన్నీ చేతులకి సంబంధించినవి ఇలా అయితే పక్కన వచ్చేసి మనకు చేసుకొని రెడీగా పెట్టుకోవడం జరిగింది. చేతు భాగాలకు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు వచ్చేసి వినాయకునికి సంబంధించి ఈ వెల్డర్స్ ఇందాక కాళ్ళు అనేది నిన్న పూర్తి చేయడం జరిగింది. నాగదేవతలకు సంబంధించిన మధ్యలో సీకులు ఉంటాయి కదా, ఆ పడగ లోపల లోనికి వేయడానికి వెల్డర్స్ అయితే ఐరన్ రాసి కట్ చేసి పెట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ పైనంగా చూసుకున్నట్లయితే మెయిన్ వినాయకుడు ఖైరతాబాద్ పెద్ద గణేష్, ఇది మెయిన్ గజస్తంభము. ఇక్కడ నుంచి వేస్తే మనకు పూర్తిగా ఇక్కడ పూజారులు పంతులు వాళ్ళకి సంబంధించి పూర్తిగా చేయడం జరుగుతుంది. మెయిన్ ఇవి పాదాలు, వినాయకుని పాదాలు కింద నుంచి చూసుకున్నట్లయితే మనకి భారీ మొత్తంలో వినాయకుడు అయితే తయారవడం జరుగుతుంది. పైన అయితే వర్క్స్ అనేది జరుగుతున్నాయి వేగంగా. వినాయకుని దగ్గర కంటిన్యూగా వినాయకుని దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయి. వెల్డర్స్ ఈ కర్రలు మాత్రం వాటికి సపోర్టింగ్గా వాటికి కట్టుకొని పెట్టుకున్నారు. వారికి సంబంధించి పై వరకు అయితే మనకి సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వినాయకుని తలల్ని కూడా బిగిస్తారు. ఇటువైపునది వినాయకునికి వచ్చేసి ఎడమ వైపున అయితే వినాయకునికి ఒక చేతిలో భాగాలను అయితే రెడీ చేయడం జరిగింది. మనకి ఇవి చూడండి, వినాయకునికి సంబంధించి చేతులకి పక్కన ఉన్న దేవతలకి సంబంధించిన వాటి యొక్క చేతు భాగాలు అయితే ఇక్కడ మనకు రెడీ చేసి పెట్టుకున్నారు వెల్డర్స్. ఇక్కడైతే మెయిన్గా ఇప్పుడు నాగదేవతకు సంబంధించి వర్క్స్ నడుస్తుంది. నాగపడగ ఇది నాగపడగకు సంబంధించింది. ఇది అప్డేట్. ఇది వచ్చేసి మనకు పాము రూపంలో ఒకటి ఏ విధంగా అయితే బెండ్ ఉంటుందో అదేవిధంగా మనకైతే చేసి వెల్డర్స్ ఇంకా వర్క్ చేస్తున్నారు లైవ్లోని. నాగపడగలు 5 ఉన్నాయి కదా, ఒక్కొక్క పడగకి ఇది ఇలా చేసి చేయడం జరిగింది. ఆ నాగపడగకి అటు రాడు ఇటు రాడు పెట్టేసి మధ్యలో సపోర్టింగ్ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి తయారవుతున్నాయి. ఇక్కడ వర్క్ అనేది వేగంగా జరుగుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఇది కూడా నాగదేవ పడగకు సంబంధించింది. చూడండి, ఇక్కడ కింద నుంచి ఈ విధంగా యూసేప్లో అయితే మనకు నాగదేవత పాము పడగ ఉంటుంది కదా, సేమ్ అదేవిధంగా అయితే మనకు వెల్డర్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇవి చేతులు సంబంధించిన దేవతలకి సంబంధించిన చేతులు ఇక్కడ కనిపిస్తుంది కదా, వేలు రూపంలో వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 5 వరకు అయితే మన వినాయకుడు బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది అన్నట్టు. ఇది వెనక భాగం, ముందు భాగం నుంచి అయితే పూర్తిగా మీకు చూపిస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వినాయకుడికి మనకి కింద నుంచి పై వరకు ఫుల్గా కవర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి తలగిన అన్ని పూర్తిగా మనకి అయితే బిగించడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ అయితే. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.